హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఎప్పటి నుంచి అందించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చివరి వారం అయితే రావడం జరిగింది. కొన్ని రోజులు అయితే ఇక ఈ సంవత్సరం అనేది కంప్లీట్ అవుతుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఈ నెలలకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే ఏదైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయి కదా, వాటినన్నింటిని ఏరివేసే ప్రక్రియ స్టార్ట్ చేసామని చెప్పారు. అవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ఎలాంటి పత్రాలు అవసరం పడతాయి, సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6 గ్యారెంటీలు ప్రభుత్వం అమలు చేస్తున్నారు. ఒక్కొక్క గ్యారెంటీని అయితే ప్రభుత్వం అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణలో చాలా వరకు 6 గ్యారెంటీలు, ఒకటి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి ఏదైతే ఫ్రీ బస్సు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 200కు జీరో కరెంటు, ఇలా పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ బడ్జెట్ ఏదైతే ఉందో శీతాకాల బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎప్పుడు ఏంటంటే ఈ నెల 29 తారీఖు నుంచి ఏదైతే ముఖ్యంగా ఈ పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ అంటే సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. ఈ సమావేశానికి ప్రాముఖ్యత ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోయిన సంవత్సరానికి సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉందో ప్రతి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల చొప్పున, ఇక ఇదైతే సంవత్సరానికి అంటే ఒక నెలకు దాదాపుగా 1000 కోట్లు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఖర్చు చేస్తున్నారు. కొత్త పెన్షన్లు పెంచాలన్నా దాదాపు 22,000 కోట్లు అవుతుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఈ కోణంలోనే తెలంగాణ రాష్ట్ర పెన్షన్లకు సంబంధించి పెంపు, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి 5 కొత్తగా ఏదైతే నిరుద్యోగులకు, అదేవిధంగా మహాలక్ష్మి సంబంధించి 2500 పథకం, ఆసరా పెన్షన్ల పెంపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఇక వాటన్నిటిని కూడా ఈ బడ్జెట్లో భాగంగా అసెంబ్లీ సెషన్లో వాటిని ప్రతిపాదించబోతున్నారన్నమాట. ఊహకు అందకుండా డైరెక్ట్గా ఏదైతే ఉన్నాయో ఉన్నట్టుగానే బడ్జెట్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఏంటి, ఏ టైంకి సంబంధించి అంతా కూడా క్లారిటీ అయితే రాబోతుంది. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు ఏదైతే ఉన్న వారందరికీ టీ రేషన్ అనే యాప్ అనేది ఉంది. అందులో వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబరు ఇస్తే అందులో ఓటీపీ వస్తుంది. డైరెక్ట్ ఎంటర్ చేసి తెలుగు, ఇంగ్లీష్ ఎంపిక చేసుకొని తర్వాత ఇందులో ప్రయోజనాలు పొందవచ్చు. కొత్తవారు, పాతవారు మీరు ఈకేవైసీ అయిందా, ఎంత పైసలు అంటే ముఖ్యంగా గతంలో పైసలు వస్తాయనే విధంగా చెప్పారు కదా, అలాంటివి వచ్చినప్పుడైనా గోధుమలు, బియ్యం, చక్కెర ఇటువంటి ఇచ్చినప్పుడు అందులో చూపిస్తుంది అనమాట. అదేవిధంగా దీని ప్రయోజనం ఏంటంటే ఎక్కడన్నా ఇవ్వకుండా అవినీతి పడ్డా కూడా ఇందులో కంప్లీట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈకేవైసీ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. చాలా మంది ఈకేవైసీ అనేది చాలా తక్కువ రోజులు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఇంకా సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నెల 31 వరకు మాత్రమే ఉంది కాబట్టి అదొకటి కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు మహిళలకు అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ఇందుకు సంబంధించి త్వరలోనే ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మనకి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటంటే ఈ నెల 25 తారీఖు నుంచి ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం అందించబోతున్నారండి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు కన్ఫర్మ్. కానీ ఒకవేళ బడ్జెట్ అనుకూలించినట్లయితే పెంచిన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో సో 1,000 రూపాయలు లేదంటే 500 రూపాయలు పెంపు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెలలోనే 29 తారీఖున అసెంబ్లీ ఏదైతే సమావేశాలు అయితే ఏర్పాటు చేయాలంటున్నారు కాబట్టి సో ప్రభుత్వం పైన ఇటు ఆసరా పెన్షన్ లబ్ధాలు ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశాలు అయితే ఉంది. వీటన్ని చెక్ పెట్టే విషయంలో అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సాధ్యమైతే ఈ నెల నుంచి, లేదంటే మనకు అసెంబ్లీ బడ్జెట్ తర్వాత నుంచే ఇక పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది. పెన్షన్లకు సంబంధించి త్వరలోనే ఏరివేత కూడా ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఆధార్ కార్డు, అదే విధంగా బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా కరెక్ట్ అయితే ఉంచుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. పెన్షన్లకు సంబంధించి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పట్లో స్టార్టింగ్ మాత్రమే ఉంది కాబట్టి ఏప్రిల్ మార్చ్ నెలలో ఏదైతే కొత్త పెన్షన్లు అంటే ఇప్పుడు గతంలో 65 ఉంటే 57 సంవత్సరాలు చేశారు కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు కుదించారు కదా. చేతి వృత్తులు, కుల వృత్తులందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చారు. సో ఆ రకంగా అయితే ఇవ్వడానికి అవకాశాలు అవుతుంది. దివ్యాంగులకు సంబంధించి వయసుతో సంబంధం లేదు, అందరూ కూడా ఇవ్వబోతున్నారు. కానీ ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్లు అయితే అవసరం పడుతుంది కాబట్టి మొత్తానికి ఇది ప్రస్తుతం ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి కొన్ని మార్పులు, కొన్ని కీలక అప్డేట్స్ అనమాట.